ప్రారంభించుకుందాం. సమయమైంది. ఆదికాండము 6 అధ్యాయాలు పూర్తయినాయి. 7వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాం. 7వ అధ్యాయంలో దేవుడు ఎలాగూ తన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడో ఆ పరిస్థితి అంతటినీ కూడా ఈ అధ్యాయంలో వివరిస్తాడు. సో 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యెహోవా నోవాహుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇది నోవాహుకు దేవుడు ఉచితముగా దయచేసిన కృపే అయినప్పటికీ ఇది విశ్వాసము ద్వారా నోహు దేవుడి నుండి సంపాదించుకున్నాడు. ఈ రక్షింపబడే ఈ పరిస్థితి అంటే జల ప్రవాహము నుండి తప్పించుకోవడం అనేది విశ్వాసమును బట్టి దేవుని నుండి పొందగలిగాడు. అందుకు దేవుడు అతనితో ఏమంటాడంటే, ఈ తరములో అంటాడు, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. ఇది అంటే వినటానికి సింపుల్ గా ఉన్నా ఇది చాలా గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు తన తరము వారు అన్నప్పుడు అనేకులు ఉంటారు. అలాంటి వాళ్ళందరిలో కూడా ఇతడు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడంటే దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా జీవించాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. అతడు ఏ విషయాలను దేవుని విషయమై విడిచిపెట్టాడు, ఏ విషయాలను దేవుని కొరకు అతడు కలిగి ఉన్నాడు, వీటన్నిటినీ కూడా మనకు ఉన్న నిబంధన ఇప్పుడు ఏదైతే ఉందో, మనకు పాత నిబంధన లేదనుకోండి ధర్మశాస్త్రం, ఒకవేళ అందులో కొన్ని సంగతులు మనం ఈరోజు కూడా తీసుకోవచ్చు. అయినా మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి మనం ఒకవేళ ఆలోచన చేయగలిగితే ఏ సంగతులను అతడు దేవుని విషయంలో విడిచిపెట్టాడో, ఏ సంగతులను కలిగి ఉన్నాడో మనం ఊహించవచ్చు. నియమము లేని రోజుల్లో అతడు నియమము గలవాడిగానే జీవించాడు. దేవునికి ఇష్టమైన వాటిని అర్థం చేసుకోగలిగాడు, దేవునికి నచ్చని వాటిని అతడు విడిచిపెట్టగలిగాడు. కాబట్టి అతని తరములందరిలో అతడే నీతిమంతుడిగా ఉన్నాడు అన్నప్పుడు దానికి దేవుడు చాలా పెద్ద అర్థాన్ని ఇస్తున్నాడు. అంటే తన తరము వారందరూ తనలాంటి వాళ్ళే. తనలాంటి వాళ్ళు అయినప్పుడు తనలాంటి గ్రహింపును మటుకు వాళ్ళు చూపించలేదు. గ్రహింపు ఉంది వాళ్ళకి, కానీ గ్రహించడానికి వాళ్ళు మనసు ఇవ్వలేదు. సో నోవాహు వంటి వారే మిగిలిన వారు కూడా అందరికీ దేవుడు సమానంగానే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ నోవాహు ఒక్కడే దేవుని విషయంలో తన నీతిని అతడు బయలుపరచగలిగాడు. సో దేవుడు ఈ సాక్ష్యాన్ని అతనికి పలికి ఏమన్నాడు, మొత్తం అతని కుటుంబాన్ని అంతటినీ కూడా అతడు కాపాడుకోగలిగాడు. సో ఇతను మాత్రమే కాదు, మరి దేవుడు భూమిని నీటితో మళ్ళీ ప్రారంభించాలనుకున్నాడు. నీటిలోంచి భూమిని తీసాడు కాబట్టి మళ్ళీ నీటితోనే ప్రారంభించాలనుకున్నాడు. సో అంటే దేవుడికి ఎందుకు ఇంత తీవ్రమైన ఆలోచన కలిగింది అన్నప్పుడు ఆయనకు విసుగు అంత కలిగింది. విసుగు పుట్టింది సార్ బాగా మనుషులు. అంత విసుగు కలిగిందని తెలియజెప్పడానికి ఆయన ఏం చేయాడంటే, ఏ జలముల్లో అయితే భూమిని బయటకు తీశాడో అదే జలముల ద్వారా మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాడంటే పునఃప్రారంభిస్తున్నాడు. అంటే మళ్ళీ క్రొత్తదిగా చేసినట్లుగా చేసుకుంటున్నాడు. సో అలా జరిగిన తర్వాత ఇక్కడ జరిగిన సంగతులన్నీ వరుసనే రాసుకొస్తున్నాడు. ఏంటంటే పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొను. సో ఇవి చెప్తున్నాడు అనమాట నోవాహుకి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇవన్నీ వరుస క్రమంలో వచ్చేస్తాయి ఇప్పుడు నోవాహు దగ్గరికి. సో ముందుగా చెప్తున్నాడు, ఎందుకనగా ఇకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదని నోవాహుతో చెప్పాను. మనం ఇది వరకు 3 అనే సంఖ్య చూసుకున్నాం. 3 అంతస్తుల్లో ఓడ కట్టమన్నాడు. ఇప్పుడు ఇక్కడ 7 దినాల్లో వర్షాన్ని కురిపించబోతున్నాడు. అది 40 రాత్రులు 40 దినాలు అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడికి సంఖ్యల పట్ల ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది అనేది కాకపోయినా ఆయా సంఖ్యలు దేవుడు ఈ మనుషులకు అంటే చరిత్రలో అర్థం మిగిలిపోయేటట్టు వాళ్ళ కాలములో కూడా వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్లు అది దేవుని తెలుసుకునే విషయంలో ఇవన్నీ దేవుడు ఈ సంఖ్యలను ఆయన ఏర్పాటు చేశాడు.
ఇప్పుడు ఎప్పుడైతే 7 దినముల్లో అన్నాడో, 7 అనేది దేవునికి ఇష్టమైన రోజు. అంతేకాదు దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజు అని కూడా మనకు తెలుసు 7వ రోజు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఏదైనా పనిని ప్రారంభించి దాన్ని పర్ఫెక్ట్ గా ముగించుకున్నాడు అంటే దానికి సూచన 7. ఇక అందులో ఎటువంటి లోపం ఉండదు. సో ఇప్పుడు ఈయన పంపబోయే వర్షము 7 రోజుల్లో రాకపోతుందంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అది ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ఏ సంఖ్యనైనా పెట్టొచ్చు ఇక్కడ దేవుడు. కానీ 7 ఆయనకి చెందిన సంఖ్య. 7 అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా దేవుడు ఫస్ట్ జ్ఞాపకం రావాల్సిన దేవుడే. సో ఆయన ఈ కార్యమును పర్ఫెక్ట్ గా ఏ లోపం లేకుండా, ఏ ఆటంకం లేకుండా, మళ్ళీ ఆలోచన మర్చిపోకుండా దీన్ని జరిగించేస్తాడని అర్థంతో చెప్తున్నాడు. సో ఇంకా అంటున్నాడు, ఇలాగే 40 పగుళ్లను రాత్రులను భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఈ 40 అనే దానికి కూడా దేవుడు ఉద్దేశాన్ని పెట్టాడు. మీరు 40ని చూసుకుంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. మోషే 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు విడిచిపెట్టాడు. యేసు ప్రభు 40 దినములు ఉపవాసాలు ఉన్నారు. మోషే సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉన్నాడు. నినివే పట్టణానికి ఇచ్చిన గడువు 40 దినాలు. సో ఈ 40 అనే దానికి అంటే ఈ 40 అంటే ఏంటి మనం అందులోకి వెళ్ళం కానీ, బట్ మీకు ఎప్పుడైనా 40 అనేది ఎందుకు ఇక్కడ ప్రత్యేకమైనది అనుకుంటే, ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథంలో 40 అని చెప్పబడిందో దాని చుట్టూ ఉన్న సందర్భాన్ని మీరు ఆలోచన చేసి చదివి ఆలోచన చేయగలిగితే ప్రతి 40 సంఖ్యకి ఒక అర్థం వస్తుంది. ఈ అర్థాలన్నీ కూడా చివరికి ఒక ముఖ్యమైన అర్థానికి తీసుకువెళ్తాయి. మీరు ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేయండి. చేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 40 పగలు 40 రాత్రులు దేవుడు అలా 40 తీసుకున్నాడు. ఆయన వర్షం 100 రోజులు కురిపించవచ్చు కావాలంటే, అది పెద్ద విషయమేమి కాదు. బట్ సంఖ్యలో నుండి కూడా దేవుడు తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని తను జరిగించగలిగిన దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చేస్తాడు. అందుకే దేవుడు ఇప్పుడు మనం కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు ఎవరికి ప్రయోజనంగా ఉండవు. కొన్నిసార్లు మనకి ప్రయోజనంగా ఉండవు. కానీ ఎందుకు చేస్తాం. దేవుడు అలా కాదు. ప్రతిదీ కూడా ఆయన ప్రయోజనకరంగానే చేస్తాడు. ఒక అర్థం ఉండేటట్లే చేస్తాడు. ఒక లాభం ఉండేటట్లుగానో లేకపోతే ఒక తీర్పు జరిగేటట్టుగానో చేస్తాడు. ఇది దేవుడిని మనము దేవుని దృష్ట్యా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు పలికి ఏ మాటకైనాను చేసి ఏ క్రియకైనాను ఆలోచనకైనాను వ్యర్థము అనేది మనం జోడించలేం. లేదంటే అది నిరుపయోగమనో అనవసరమనో మనం చెప్పడానికి ఉండదు. అందుకే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పర్ఫెక్ట్ కాబట్టి సంపూర్ణుడు ఆయన. ఎక్కడైతే మీరు సర్కిల్ గీసారనుకోండి, ఆ సర్కిల్ గీసి అది ఎక్కడ మొదలైందో చూపించమంటే మనం చూపించలేము. అలాగని అది ఎక్కడ ఎండ్ అయిందో మనం చెప్పం. దాంట్లో ఏమైనా లోపం ఉందంటే కూడా మనం చెప్పలేము. అంతా ఒకలాగే ఉంటుంది. సో అంత పర్ఫెక్ట్ గా దేవుడు ఉన్నప్పుడు ఆయన చేసే దాంట్లో ఎందులోనూ లోపం ఉండదు. అంటే ఒకవేళ మనిషికి ఆయుష్ విషయంలో కూడా ఇప్పుడు మనలో ఒకడు 80 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి, ఇంకొకడు 90 బ్రతికాడు అనుకోండి. అది దేవుడు నిర్ణయించిన కాలం కాబట్టి అందులో ఎంత మాత్రం లోపం ఉండదు. కారణం ఏంటంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం భూమి మీద అన్నదానికి కూడా అర్థం ఉంటుంది. దేవుడు ప్రతిదీ అంత లెక్కగా చూస్తాడు. ఇక్కడ ఈయన 40 రాత్రులు పగళ్ళు వర్షం కురవడం అనే దాన్ని నిర్ణయించాడు. సో అలా చేసి అంటున్నాడు, నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోహతో చెప్పింది. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోహో యావత్తు చేస్తున్నట్టు ఇది ఒక రకంగా సమ్మరీలో చెప్పేస్తున్నాడు క్లుప్తంగా. ఇలా జరిగింది. ఇప్పుడు వివరంలోకి వెళ్తాడు. వర్షని ఏదేది చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు అంటే 7 రోజుల తర్వాత వర్షం ప్రారంభమైంది. నోహు 600 ఏండ్ల వాడు. సో 500 ఏండ్లప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి పని చెప్పినప్పుడు అది 600 సంవత్సరాలు అతని వయసు వచ్చే వరకు కూడా కొనసాగింది. ఇంకా అందులో వడకట్టడం అవనివ్వండి, వీటన్నిటికీ ఆహారము సేకరించడం అవనివ్వండి, ఇదంతా కూడా జరిగింది. అంతేకాదు దేవుడు అవిధేయులైన ఆత్మలకు కూడా అవకాశం ఇస్తూనే ఉన్నాడు ఆ 100 సంవత్సరాలు. వాళ్ళలో ఎవడైనా మరతాడేమో అని. మన పేతుల్లో కూడా చూసుకున్నాం. యేసు ప్రభు ఆత్మయందు వారికి సువార్త ప్రకటించినట్లుగా. సో దేవుడు వాదిస్తూనే ఉండేవాడు వాళ్ళతో. ఆ టైం వరకు దేవుడు పెట్టుకున్నాడు. నేను ఈ సమయం వరకు వీళ్ళతో వాదిస్తే ఇంకా అక్కడి నుంచి నేను వాదించాను. సో అప్పుడు 7వ వచనం అన్నాడు, నోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను ఆ
ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించారు. ఇప్పుడు ఏం చేశారు? మరణం నుంచి తప్పించుకున్నారు. దేవుడు ఆ వీళ్ళని భౌతిక మరణం నుంచి కాపాడాడు. ఒకవేళ నోహు భౌతిక మరణాన్ని పొందున్న ఆత్మీయంగా జీవించుండేవాడు. ఎందుకంటే అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా జల ప్రవాహంలో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళు భౌతికంగా చనిపోయారు. ఎందుకు భౌతికంగా చనిపోయారు వాళ్ళు అంటే వాళ్ళు పాపము చేశారు కాబట్టి. అంటే మామూలు పాపం కాదు వాళ్ళు చేసింది. ఒక భయంకరమైన పాప జీవితం జీవించి దేవునికి విసుగు పుట్టించారు కాబట్టి దేవుడు వాళ్ళ జల ప్రవాహంలో వాళ్ళని నాశనం చేశాడు. నోహను కాపాడాడు. ఎందుకు నోహను బ్రతికించుకున్నాడు అంటే ఒకటి ఇతని నుండి తర్వాత జనులను సృజించుకోవడానికన్నా దేవుడికి ఒక ఆలోచన ఉంది. కానీ వ్యక్తిగతంగా రక్షింపబడే విషయంలో చూసుకుంటే జల ప్రవాహములో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జల ప్రవాహం నుండి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జల ప్రవాహంలో చనిపోయిన వాడికి నిత్య జీవం లేదు. ఎందుకు అంటే నోహు వంటి సాక్ష్యమును అతను కలిగి ఉండలేదు. నోహుకి ఎటువంటి సాక్ష్యం ఉంది? నువ్వు మాత్రమే నీతిమంతుడుగా నాకు కనపడు. అంటే ఏంటి? నువ్వు మాత్రమే నేను పలికిన మాటలకు స్పందించవు. నువ్వు మాత్రమే విశ్వసించావు. ఆ విశ్వాసములో దోషం లేదు కాబట్టి అది నీకు నీతిగా ఇచ్చాను. ఆ నీతిని బట్టి నువ్వు మాత్రమే జీవించావు. ఇది మిగిలిన వాళ్ళు చేయలేదు. సో ఇక్కడ జల ప్రవాహమును దేవుడు శిక్షగా వాడాడు. ఇప్పుడు నోహు నీతిమంతుడు కాబట్టి ఈ శిక్ష నోహు మీద పడకుండా చూసుకున్నాడు దేవుడు. కాబట్టి అతని కుటుంబం ఓడెక్కేశారు. ఓడెక్కేసి మరణం నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకోలేదు మరణం నుంచి. వాళ్ళు మరణం నుండి మరణానికి వెళ్ళిపోయినట్లే. ఇటు శరీరం మందు చనిపోయారు, అటు ఆత్మ యందు వాళ్ళు నశించిపోయినట్లే. వాళ్ళకి ఇంకా నిత్య జీవం అనేది ఇంకా వాళ్ళ దృష్టికి రాదు. నోహు అలాంటి వాడు కాదు. నిత్య జీవానికి వెళ్ళవలసిన వాడే. జల ప్రళయంలో చనిపోయినా కూడా అతను నిత్య జీవానికి వెళ్ళేవాడు. దేవుడు అతను నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. కానీ డిఫరెన్స్ ఎలా చూపిస్తాడు వీళ్ళిద్దరి మధ్యన? అందుకు దేవుడు వీళ్ళని ఓడెక్కించాడు. ఓడెక్కించి వీళ్ళు బ్రతుకువారు అని చూపించాడు. అంటే నా ఇష్టమును బట్టి వీళ్ళు బ్రతుకువారు. మిగిలిన వాళ్ళందరూ నా అయిష్టమును బట్టి వాళ్ళు చచ్చేవాళ్ళు. ఎందుకు నోహుని ఓడెక్కించాడు? ఆదాము చనిపోలేదా? హేబేలు చనిపోలేదా? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోలెడు మంది దేవుని కుమారులు సాధారణ మరణాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు దేవునితో ఉంటారు. వాళ్ళు దేవుని ఆధ్వర్యంలో ఉంటారు. అలా దేవుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కయ్యూను ఉన్నాడు, ఇంకా అలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శిక్షకు అర్హులుగా వాళ్ళు మరణించారు. వాళ్ళు అదే దిశలో నోహు కూడా చనిపోవచ్చు. జల ప్రళయానికి ముందే చనిపోయి ఉంటే నోహు మరి ఎంత పెద్ద జల ప్రళయం నేను తీసుకురాబోతున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. మరి ఈ జనంలో నువ్వు ఉంటే నువ్వు చనిపోతావు అని లోతుకి ఎలా చెప్పారో దేవదూతలు వచ్చి అలా చెప్పొచ్చు. కానీ నీతిమంతుడు జీవించువాడు, అనీతిమంతుడు మరణించేవాడు. ఈ డిఫరెన్స్ చూపించాలనుకున్నాడు దేవుడు. కేవలం నోహు కాదు చూపించేది. నోహులో నుంచి వచ్చే జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో ఈ రోజు వరకు వచ్చిన జనాంగం అంతా కూడా ఆ ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక స్పష్టమైన సూచనను ఈ 8 మందిని ఓడ ఎక్కించడం ద్వారా చూపించాడు. ఏంటంటే నీతిమంతుడు జీవిస్తాడు. ఆ తర్వాత ఈ నీతిమంతుడు జీవిస్తాడు అన్నది మనకి పత్రికల్లో రాయబడింది. క్రొత్త నిబంధనలో దావీదు చెప్పడం జరిగింది. అలా ప్రవక్తల్లో చెప్పడం జరిగింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు. జీవించును అంటే అర్థం ఏంటంటే మరణం లేదని. వాడు ఎప్పటికీ చనిపోయాడు. అది చూపించాడు. నీతిమంతుడు జీవించును. చాలా మంది ఈ విషయం క్రొత్త నిబంధనకు వచ్చేవాడికి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. చాలా మంది నోహు వాడ ఎక్కాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడా, లేకపోతే విశ్వాసం వల్ల నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడ్డాడు కాబట్టి ఆ నీతిని కొనసాగించాడు కాబట్టి వాడు ఎక్కాడు. అతన్ని వాడ ఎక్కించడంలో దేవుడు నీతిమంతుడికి అనీతిమంతుడికి మధ్య గొప్ప భేదం ఉన్నది నా దృష్టిలో అని దేవుడు చూపించాడు. సో మనము శ్వాసం వల్ల నీతి బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం కాపాడబడుతూ ఉంటాం. ఆ నీతి లేని వాళ్ళు ఎప్పటికప్పుడు మరణిస్తూనే ఉంటారు. జీవితంలో ఎప్పటికప్పుడు ఓడిపోతుంటారు. చివరికి వాళ్ళు మరణాన్ని చూస్తారు. నీతిమంతుడికి ఓటమి ఉండదు. ఆ రోజు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు నోహు గెలుస్తూనే వచ్చాడు. ఎప్పుడు ఓడిపోలేదు. అతడు జీవితంలో విజయం పొందాడు. ఓడ కట్టే విషయంలో విజయం పొందాడు. దేవుని పనిని ముగించే విషయంలో విజయం పొందాడు. దేవుని సహాయంతో అయినప్పటికీ కూడా విజయం పొందాడు. చివరికి ఆరిన నేల మీద అడుగుపెట్టిన వాడిగా విజయం పొందాడు. ఇటువంటి ఈ వ్యత్యాసాన్ని దేవుడు చూపించడానికి
వీళ్ళందరినీ ఓడలోకి వెళ్ళమన్నాడు. వీళ్ళు రక్షింపబడడానికి ఓడెక్కలేదు. వీళ్ళు రక్షింపబడ్డారు కాబట్టి ఓడెక్కారు. దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టి ఓడెక్కారు గాని ఓడ ఎక్కారు కాబట్టి దేవుడు మెచ్చుకోలేదు. దేవుడిని సంతోషపెట్టడానికి ఓడెక్కలేదు. దేవుడిని సంతోషపెట్టారు కాబట్టి ఓడెక్కారు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు భవిష్యత్తులో అని ఓడెక్కించలేదు. ఇప్పటికే చేసి ఉన్నాడు కాబట్టి ఓడెక్కించాడు. సో ఇంతటి అర్హతను దేవుడు నోహు పైన కురిపించాడన్న సంగతిని రాబోయే తరములకు తెలియడం కోసం కూడా దేవుడు నీటి ద్వారా భూమి అంతటిని అందులో ఉన్న ఈ జలరాశుల్ని కానీ లేకపోతే ఈ శరీరం ధరించుకున్న మనుషుని కానీ నాశనం చేయడానికి ఎంచుతూ నోహును మాత్రం అతని కుటుంబాన్ని మాత్రము ఈ రీతిగా కాపాడుకున్నాడు. అది చాలా గొప్ప ఆలోచన కలిగి చేశాడు దేవుడు. ఈ రోజు మనం నోహు అనగానే నోహు పలానా వారు కొడుకు 500 సంవత్సరాలు జీవించి ఏం గుర్తురావు, మనకు ఒకటే గుర్తు వస్తుంది. అతడు ఓడగట్టాడు, ఓడెక్కాడు, మరణం చూడకుండా బయటకు వచ్చాడు. ఇదే తెలుస్తుంది. కారణం ఏంటంటే దేవుడు భేదాన్ని పెట్టాడు అక్కడ. నీతిమంతుడికి అనీతిమంతుని యొక్క మరణం ఎలా వస్తుంది అది చెప్తున్నాడు దేవుడు. ఒక దుష్టుడికి వచ్చిన మరణం నీతిమంతుడికి ఇవ్వడం. భౌతికంగా ఒకవేళ ఒకేలా ఉన్న ఆత్మీయంగా అసలే ఒకటి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఆత్మీయంగా నశించిపోవడానికే భౌతికంగా నశించిపోయారు. వాళ్ళు భౌతికంగా చనిపోయారు కాబట్టి ఆత్మీయంగా వాళ్ళు చనిపోతారనే ఉద్దేశంతో కాదు దేవుడు వాళ్ళందరినీ నీట ముంచేసింది. వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు కాబట్టి, చనిపోవలసిన వారిగా ఉన్నారు కాబట్టి భౌతికంగా చనిపోయారు. నోహు అలా కాదు, ఆత్మీయంగా జీవించున్నవాడు కాబట్టి భౌతికంగా కూడా దేవుడు అతను బ్రతికించాడు. అది దేవుడు మనకి సూచనగా ఇచ్చేసాడు. అందుకే పేతురు ప్రస్తావిస్తాడు తన పత్రికలో నోహు గురించి. ఎందుకు అంటే ఈ అనీతిమంతులకి ఇచ్చిన అవమానాన్ని, దౌర్భాగ్యాన్ని దేవుడు నీతిమంతుడికి ఇవ్వడం. నీతిమంతుడికి ఇచ్చిన ఈ కాపుదలను, మరణము నుండి తప్పించే విధానము అనీతిమంతుడికి ఎప్పటికీ దక్కదు. అందుకు ఈ ఓడ, ఈ జల ప్రవాహము, అందులోంచి నోహు అతని కుటుంబం బయటపడటము మానవ జాతికి, ఒకవేళ మానవ జాతి అర్థం చేసుకోలేకపోతే క్రైస్తవ సమాజానికి, ఆ రోజుల్లో యూదులు ఇశ్రాయేలీ సమాజానికి దేవుడు గుర్తుగా పెట్టేశాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆ ఓడలో ప్రవేశించి జల ప్రవాహములను లేదా ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకి. లోతు గురించి కూడా ఇదే అంటాడు. ఆ నీతిమంతుడు వేదన చెందాడట. పేతురు రాస్తాడు, సొదొమ గొమొర్రాలో జరుగుతున్న పాపమునకు లోతు అతడు హృదయములో వేదన చెందాడు. ఆ వేదన దేవుడు తట్టుకోలేకపోయాడు. ఎవరి వేదన కలిగి ఉన్నాడు లోతు అంటే దేవుని వేదనే కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ లోతుని ఏం చేశాడు దేవుడు? అందుకే అన్నాడు, అక్కడ అంటాడు, తన వారిని ఎట్లు కాపాడుకోవాలో దేవుడికి తెలిసి అంటాడు ఆ వాక్యం అక్కడ. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని చేత దహించి వేస్తే అందులోంచి లోతుని బయటకు తెచ్చుకున్నాడు. ఏం చూపించాడు? అక్కడ కూడా లోతుకి వాళ్ళకి తేడా ఉందని చెప్పాడు. లోతుని అగ్ని అదే ఊర్లో అతను కూడా చనిపోయాడు అనుకో. అప్పుడు దేవుడు ఒకే సాక్ష్యాన్ని నీతిమంతుడికి అనీతిమంతుడికి ఇచ్చినట్టు అవుద్ది. కనుక దేవుడు లోతుని సెపరేట్ చేసాడు. లోతు సాక్ష్యం వేరు, వాళ్ళ సాక్ష్యం వేరు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, నోహు సాక్ష్యం వేరు, మిగిలిన వారి సాక్ష్యం వేరు. మనం మిగిలిన వారి గురించి అసలు మనకి ఇప్పుడు చూడండి ఎంత ఉండదు, ఆలోచన ఉండదు. చచ్చిపోయి పాపం చేశారు, చచ్చిపోయారు, దేవుడు అని తీసేసాడు అంటమే తప్ప నోహు దగ్గరికి వచ్చేటప్పటికి నోహు బ్రతికి ఉన్నాడు, దేవుడు బ్రతికించాడు అన్నది మనకు ఒక ప్రత్యేకమైన ఒక భావాన్ని లేకపోతే జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తుంది. తర్వాత వచనంలో అంటున్నాడు, దేవుడు నోహనకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లో అపవిత్ర జంతువుల్లోను పక్షుల్లోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడిది జతలుగా ఓడలోనున్న నోహునందుకు చేరను. అవన్నీ నీ దగ్గరకు వస్తాయి అన్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి. ఈ వర్షం పడటం మొదలవటం వాటికి సూచన. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అవన్నీ కూడా ఇతని దగ్గరికి వచ్చినాయి. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. నోహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 10వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడి. దేవుడు ప్రత్యేకమైన కార్యం చేసాడు. మీరు ఎప్పుడైనా ప్రసంగం లేకపోతే సామెత చదివితే దేవుడు సముద్రానికి తలుపులు పెట్టి తాళం వేసాడు అంటే అర్థం ఏంటంటే సముద్ర జలాలు, మనం సముద్రంలోకి వెళ్ళామనుకోండి, అలలను మనం తట్టుకోలేం. భయంకరమైన ప్రెషర్ ఉంటుంది అక్కడ.
సో అందుకే సముద్రం గర్భంలో ఎవడు జీవించలేడు. అక్కడ వెళ్ళినా కూడా ఎన్నో ఓడలు ఇప్పటికీ మునిగిపోతుంటాయి అక్కడ ఆ సముద్రంలో వచ్చే తుఫాన్లకి. కానీ ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రవాహము తగ్గిపోద్ది. ఒడ్డు దాటి రాదు, భూమి మీదకి రాదు. ఎందుకంటే దేవుడు రావద్దని ఆజ్ఞాపించాడు వాటికి. యాక్చువల్గా ఇది యోగులో ఉంటుంది. ఈ మాట యోగు అంటాడు. యోగు స్నేహితులు అంటారు. ఆయనే పెట్టేశాడు అక్కడ ఆ గేట్, ఆ గుమ్మం గేట్ పెట్టి తాళం వేసాడు. అంటే ఏంటంటే సముద్రానికి ఆజ్ఞాపించాడు, నువ్వు తీరం దాటి రావడానికి వీల్లేదు. అలాగే నదులకి అన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కడ ఉండవలసింది అక్కడ, ఎలా పని చేయవలసిందో అలా పని చేస్తాడు. కానీ ఈ ఒక్క సమయంలో ఏం చేశాడంటే వాటన్నిటికి ఇప్పుడు వేరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు ఆ హద్దులు దాటి వచ్చేయండి అన్నాడు. సో ఈ జల ప్రవాహములు లేకపోతే నదులు, సముద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అవన్నీ పోటెత్తేసి ఏం చేసినాయి అంటే భూమిని ముంచేయడం మొదలుపెట్టింది. దీనికి తోడు వర్షం, విపరీతమైన వర్షం. అది కూడా ఇక్కడ చెప్తాడు. 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కూర్చొని. ప్రచండ అనేటప్పటికి అర్థం ఏంటంటే ఇది అసలు మనకు డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ప్రచండము అనేటప్పటికి దాన్ని వివరించలేము అని అర్థం. దాని యొక్క ఉద్రిక్తతను కానీ, లేకపోతే దాని యొక్క ఏమంటారంటే సైజు లేదా తీవ్రతను కానీ మనం చెప్పలేం. సో ఈ ప్రచండమైన వర్షము భూమి మీద కురిసిన అంటాడు. అంటే మనం చాలాసార్లు చూసి ఉండొచ్చు. వర్షం బాగా కొండపోత వర్షం అంటారు, న్యూస్ లో కూడా చెప్తూ ఉంటారు. వెంటనే ఏవో రోడ్లు ఏమో లేకపోతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. ప్రజలకి అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది, నీళ్ళు నిలిచిపోతాయి. జంతువులు, పాములు అటు కూడా వచ్చేస్తుంటాయి అందులోంచి. మొత్తం ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్ని కలిసిపోతే రోగాలకు వచ్చే టైం ఇదంతా. ఇది ఒక లెవెల్ అంతే. ఇది మాత్రమే నాకు తెలిసి ప్రస్తుత కాల ప్రజలు చూసింది. మహా అయితే ఎంతకు మించి చూసింది లేదు. కానీ ఈ వర్షం అలాంటిది కాదు. ఈ వర్షం ఒక నోహు అతని కుటుంబం మాత్రమే చూశారు. అఫ్ కోర్స్ చనిపోయే వాళ్ళు చూశారు అనుకోండి ఆ రోజు. ఇలాంటి వర్షాన్ని ఇది వరకు చూసి ఉండరు, ఆ తర్వాత ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఈ విధముగానే భూమిని ఆయన ముంచేయాలనుకున్నాడు. సో ఇంతటి వర్షాన్ని అందుకే ఎవరంటే ప్రచండ వర్షము భూమి మీద కురిసినన్నాడు. ఆ దినమందే నోహును, నోహు కుమారులను, షేము, హాము, యాఫేతును, నోహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధమైన రెక్కలు గల ప్రతి పెట్టె ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోహునద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. సో దేవుడే తలిపేశాడు ఓడకి. అంటే అర్థం ఏంటంటే దేవుడు వీటన్నిటిని భద్రపరిచాడని అర్థం. ఇప్పుడు ఎంత వర్షం కురిసింది కదా, ప్రచండ వర్షం అంటాడు. మొత్తం ఈ నదులు, సముద్రాలు అన్ని కూడా తెరుచుకుని వచ్చేసినాయి బయటికి. ఇది ఖచ్చితముగా మరణం కలిగించే సమయం. ఇది మరణం కలిగించే పరిస్థితి. కానీ ఆ ఓడ ఒక్కటి మటుకు దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఇది ఎంత భయంకరమైన వర్షం అని మనం ఊహించలేకపోతున్నాము. అదే ఊహకందని రీతిలో నోహను, ఆ ఓడను, అందులో ఉన్న వాటన్నిటిని కాపాడుకున్నాడు దేవుడు. అంటే మాటల్లో చెప్పడానికి ఒక్కోసారి కుదరకపోవచ్చు, కానీ ఎక్కడ నాశనము జరుగుతుందో అందులోనే ఒకడు ఎలా బ్రతికి బయటపడతాడు. ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ ఇంట్లో ఎవడైనా ఉండి బ్రతికి బయటపడగలరా? అందరూ వచ్చేస్తారు ఇంట్లోకి బయటికి, అందులో ఉన్నవాడు చనిపోవాల్సిందే. మరి అలాంటిది మనుషుల మరణం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ విధానం ఏదైతే ఉందో, ఆ వర్షము జలప్రళయం బట్టి అందరూ చనిపోతుంటే ఆ జల ప్రళయంలోనే నోహు, అతని కుటుంబం, ఆఖరికి జంతువులు ఇవి కూడా బ్రతికే ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడికి మరణించుతున్న వారి మధ్యలో జీవించగలిగిన వారిని ఉంచగలరా? మరణానికి ఆ నిర్ణయింపబడిన వారి మధ్యలో లేకపోతే జీవాన్ని కలిగి ఉండవలసిన వారిగా నిర్ణయింపబడిన వారు ఉండగలరా? దేవుడు ఉంచుతాడు. ఆ దేవుడు ఒక్కడికే సాధ్యం. ఆ ప్రమాదం ఎంత పెద్ద ప్రమాదం, అది పాపులకు అది నష్టంగాను హానికరంగాను చేశాడు. అదే నీటిని, అదే ప్రవాహము నోహుకి, అతని కుటుంబానికి, ఆ జంతువులకి మరణం తప్పించడానికి దేవుడు ఉపయోగించాడు. ఎలా సెపరేట్ చేస్తాడు? ఒక మనుషుడు చేయగలడు ఇలాగా? ఒక మనుషుడు ఇదే జరిగితే, ఇప్పుడు మనకు వరదే వచ్చింది అనుకోండి,
మన సునామీ వచ్చింది. బోలెడుమంది చచ్చిపోయారు. ఆ సునామీ తాకిన ప్రతి వాడు చచ్చిపోయాడు. ఆ సునామీలో ఉండి బయటపడిన వాడు ఎవడున్నాడు? అది చాలా కష్టం. అది కష్టం అంటే అది జరగని పని అది. అప్పుడు కూడా దేవుడు ఏదైనా ఎవడన్నా చేస్తే తప్పదు కాబట్టి కాపాడబడటం కష్టం. అంటే దేవుడు తీర్పులో కూడా ఎప్పుడు నీతిమంతుడు తీర్పు తీర్చబడ్డాం. రేపు యేసుప్రభు వస్తాడు ఏదో రోజు. ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఈ ఏమంటారు ఈ భూమి, ఆకాశం ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా మహావేంద్రముతో నశించిపోనంటాడు. ఇవన్నీ నశించిపోతున్నప్పుడు నీతిమంతులు మాత్రం బ్రతుకుంటారు. ఈ రోజు మనము సమాజంలో జీవిస్తున్నామంటే మన చుట్టూ ఉన్న సమాజంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళే అందరం. దేవుని నమ్ముకున్న వాళ్ళు తప్ప. వాళ్ళందరి మధ్యలో మనలాంటి వాళ్ళము మనకున్న నమ్మకాలతో వాళ్ళది తప్పని వాళ్ళది అబద్ధపు జీవితం అని తెలిసి మనం జీవిస్తూ మనం అలాంటి ఉద్దేశంతో జీవిస్తామని వాళ్ళకి తెలిసి ఒకే సమాజంలో మనం ఎలా బ్రతకగలుగుతాం? ఈ దేవుడు ఓడని తన ఆధీనంలో ఎలా ఉంచుకున్నాడు? మనని మన ఇంటి వారిని ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. కేవలం అది ఒక్కటే కారణం. ఈ రోజు ఇలాంటి దేశంలో ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే మనల్ని వాళ్ళు చూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళ బలం ఎక్కువే. ఎగ్జాక్ట్ గా ఇలాగే ఎస్తేరు కాలంలో యూదులు కూడా బ్రతికారు. వాళ్ళు చెరలో ఉన్నారు. అసూర్యుల వారి మధ్యలో అసూర్యుల జనాంగం మధ్యలో ఉన్నారు. చివరికి మరణమే వాళ్ళ మీద పగబట్టింది. అంటే ఒక దుష్టుని యొక్క ఆలోచన వల్ల. కానీ అక్కడే ఉంచడం వల్లనే ఎవరైతే దేవుని ప్రజలకు విరోధంగా పనిచేశారో వాళ్ళని చంపేశాడు దేవుడు. వీళ్ళ మటుకు అలాగే ఉంచాడు బ్రతికి. ఇది మన కాలము ఆ కాలం అని కాదు. ప్రతి కాలంలోనూ దేవుడు నీతిమంతులు అలా కాపాడు. ఎప్పుడే జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రయాణాలు అవ్వచ్చు, మీ ఇంట్లో ఉండడం అవ్వచ్చు. ఇంట్లో ఉన్నంతసేపు మనం సేఫ్ అనుకుంటాం. మనకేం కాదనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు క్రైస్తవుడికి. పక్కింట్లో దొంగ పడతాడు, సామాన్లు ఎత్తుకుపోతాడు, అవసరమైతే చంపేస్తాడు ఎవడో ఒకడిని. ఆడికి ఆటంకం వస్తాయి. వెంటనే ఉంటాం ఆయన్ని. కానీ మన ఇంటికి రారాడు. ఈ సమాజంలో 10 ఇంట్లోనో 20 ఇంట్లోనో పడతారాడు. కానీ మన ఇంటికి రాదు. ఎందుకు? మన గొప్పతనం కాదు. మనం తలుపులు గెడలేసుకున్నామనో, మన ఇంట్లో కుక్క ఉందనో, లేకపోతే మనం రాత్రంతా పడుకోకుండా మనం ఎప్పుడు కాపలా ఉంటాం. ఇవి కాదు. ఈ సమాజములో దేవుడు చేస్తున్న తీర్పుల మధ్యలో మనలను తీర్పుకి ఆహుతవ్వకుండా దేవుడే కాపాడుకుంటాడు. ఆ తీర్పు మనమే పడినవాడు. అందుకే నీతిమంతుడికి ఎప్పుడు తీర్పు లేదు. దేవుని తీర్పు ఎప్పుడు నీతిమంతుడికి రాదు. దేవుని యొక్క కాపుదల మాత్రమే వస్తుంది. అలాగే నోహు కూడా దేవుడు తలుపు వేసేసాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడి చేతిలో ఉంది ఆ పడవ లేకపోతే ఆ ఓడ. నిజంగా అంతటి హిమాలయ పర్వతాలు అన్నిటికంటే ఎత్తైన పర్వతాలు ఈ ప్రపంచంలో. అలాంటి పర్వతము కూడా మునిగిపోయేంతటి నీరు వచ్చిందంటే ఈ రోజు అందులో 10వ వంతు నీరు సముద్రంలో ఎగిసిపడితేనే పెద్ద ఓళ్ళ సైతం మునిగిపోతాయి. కానీ హిమాలయ పర్వతాలు మునిగిపోయేంత నీరు వచ్చినప్పుడు ఎంత ఈ ప్రచండ ప్రవాహముకి ఆ ఓడ అసలు పీస్ అయిపోవాలి. పైగా 150 రోజులు అటువంటి తుఫాన్లు అది ఉండడం అంటే అది మాటలు కాదు. కానీ కేవలము దేవుడు దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. తన కనుసనలో ఉంచుకున్నాడు కాబట్టి నోవహు గాని అతని కుటుంబం గాని ఆఖరికి అందులో ఉన్న జంతువులు అవి గాని క్షేమంగా ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఎందుకు మనకు రాసి పెట్టాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే కార్యం యేసు ప్రభువు చేస్తాడు చూడండి. ఆ తుఫాన్ లో నిన్న కూడా నిన్న ఈ శిష్యులు అందరూ ఓడలో ఉన్నప్పుడు ఓడ అడుగు కింద భాగంలో ప్రభు పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఈ తుఫానికి ఓడ ఎగసిపడిపోతుంది. అందులో నీళ్లు వచ్చేస్తున్నాయి. వీళ్ళు చనిపోతామని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకోవడం వరకు ఇంక నెక్స్ట్ ఈ ఓడ మునిగిపోద్ది, ఏదో అయిపోద్ది అనే పరిస్థితి. కానీ ఎవరు ఆధీనంలో ఉంది ఓడ? ఆ ఓడలో ఎవరున్నారు? ఆయన అక్కడ ఉన్నంత వరకు అలలు ఎంతైనా ఎగసిపడవచ్చు. కానీ ఓడకి ఏం కాదు. అంటే మనకి క్లైమాక్స్ తెలిసిపోయి మనం అర్థం చేసుకుంటున్నాం. శిష్యులు అది అర్థం చేసుకోవాలని ప్రభు ఆ అనుభవాన్ని వాళ్ళకి కలుగజేశాడు. విశ్వాసం ఉంటే మనం ఆ ఓడలో ఉండకపోవచ్చు. కానీ పరిస్థితులు మనకు ఎదురయ్యే పరిస్థితులు అలాంటి పరిస్థితులైతే ప్రభు మన పక్షంగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అలలో ఎంత ఎగిసిపడుతున్నా ఆ ఓడలో ప్రభు ఉన్నంత వరకు లేకపోతే మనలో ప్రభు ఉన్నంత వరకు మనకేం కాదు. దేవుడు కాపాడతాడు. అందుకే ఆయన వచ్చాడు అల్ప విశ్వాసులారా అన్నాడు. ఒకటే మాట అన్నాడు. ఈ అల్ప విశ్వాసం అనేది డేంజరస్. అంటే మనకి లాభాన్ని ఇవ్వదు, భయాన్ని ఇస్తుంది. ఈ అల్ప విశ్వాసము దేవుని కార్యం చూడలేదు. వాళ్ళు అంటే అది ఉన్నంత కాలం మనలో మనం బలహీనులుగా ఉంటాం. ఇప్పుడు ఈ అల్ప విశ్వాసాన్ని పోగొట్టాలంటే ప్రభు ఏం చేయాలి? బయటకు వచ్చి ఆ కార్యాన్ని చేశాడు. నోహు ఎలాగైతే ఓడలో ఉన్నాడో ఏమి కాకుండా దేవుడు కూడా ప్రభువు కూడా తన శిష్యుని అలాగే కాపాడుకున్నాడు.
అంటే ఆయన హస్తములో ఉన్నది ఉన్నవారు ఎవరు కూడా నశించుకోలేరు. అది ఇంపాసిబుల్ అది. ఈ జ్ఞానము, ఈ ఆలోచన మనకున్నప్పుడు మన పరిస్థితులు ఏవి కూడా మనల్ని దాటి వెళ్ళిపోవు. వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోడు. అవి మనల్ని మింగేయటానికి దేవుడు ఒప్పుకోడు. వాటి వల్ల కొంత ఇబ్బంది కలుగుద్ది అంతవరకే. సో ఈ రకంగా దేవుడు పనిచేస్తాడు. నీతిమంతుల పట్ల దేవుడు ఆయన తీర్పుల మధ్యలోనే మనల్ని ఉంచుతాడు గాని ఆయన తీర్పుల ప్రభావం మన మీద పడినవాడు. ఈ దేవుడు రక్షించుకున్న వారందరికీ, అంటే విశ్వాసములు నీతిమంతులుగా జీవించిన వారందరికీ ఉచితముగా అనుగ్రహించిన ధన్యత. దీన్నే పౌలు ఏమన్నాడంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, అది మీ వల్ల కాదు, ఇది దేవుని వరమే అన్నాడు. సేమ్ మాట. నోహ ఎలా రక్షింపబడ్డాడు? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాడు. ఆ పడవలో యేసుప్రభు శిష్యులు ఎలా రక్షింపబడ్డారు? ఆయన కలుగు చేసిన విశ్వాసం. ఆయనే విశ్వాసం. ఆయన ఉన్నాడు అక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ టైం శిష్యులు అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అనుభవాలన్నింటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వెతికించేటట్టు మన కొరకు మనం ఇటువంటి ధైర్యంతో జీవితాన్ని జీవించాలి. సరే, సమయం అయింది కాబట్టి మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. తర్వాత నుంచి కొనసాగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మిమ్మల్ని మీ యొక్క ఆలోచనల్ని మేము కలిగి ఉంటాం. మాకు మీ వాక్యమును దయచేసి అందున్న సంగతులను మాకు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ కృపను, క్షేమము మాకు ఎల్లప్పుడూ దయచేయచ్చు. మేము అంతకంతకు నీ యొక్క విధానాల్లో వృద్ధి చెందుటకు సహాయం చేయండి. మీకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. ఇలాంటి దేశంలో మేము భద్రంగా ఉన్నాము అంటే ఉండటానికి కారణం నీ కృప మా ఇళ్ళ అత్యధికంగా ఉండటం బట్టనే మేము గ్రహించలాగా మాకు మీరు జ్ఞానమును అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇకను కాపాడండి. నీకు నమ్మకంగా ఉంటూ నేను మహింపరిచేటట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.